ఇవాళ మీరు పూజలో కూర్చుంటున్నారు అంతే. రండి. మ్మ్. ఓ అక్క, ఇంకో నలుగురు ముత్తైదుల్ని పిలుచుకురావాలి. మీరు లోపలికి వెళ్ళండి, నేను పిలుచుకొస్తాను. వెళ్ళండి. ఓ మిస్ బాలిక, కాసేపు కాసేపు ఇక్కడ ఏం జరిగింది గుప్తా గారు? అసలు అసలు మిస్ అమ్మ నన్ను ముట్టుకోవడం ఏంటి? ఇది ఇది ఎలా సాధ్యం గుప్తా గారు? గుప్తా గారు, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ప్లీజ్ చెప్పండి, అసలు ఎందుకు అలా జరుగుతుంది? నీవు ఎల్లప్పుడూ నిష్టగా అమ్మవారిని కొలిచెదవు కదా, అందుకే ఆ అమ్మవారే ఈ సంవత్సరము నీవు తన పూజ చేసుకొనుటకు ఈ వరము ప్రసాదించినది. నీవు ఆమెను కొలుచుటకు మానవుల వలె నీకు శక్తిని ప్రసాదించినది. అంటే అంటే ఇప్పుడు నా పిల్లల్ని నేను ముట్టుకోవచ్చా? అన్నియునో సాధ్యపడవు బాలిక. నీవు చేయగలిగినది ఆ అమ్మవారిని పూజించుట మాత్రమే. ఆ అమ్మవారి కరుణ నీపై ఉన్నది బాలిక. అందుకే ఆ జగన్మాతే దిగి వచ్చి నిన్ను పూజ చేయమని అడుగుచున్నది. నిజముగా నీవు అదృష్టవంతురాలివి తల్లి. వెళ్ళి నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించుము. అమ్మయ్యా, ఎవ్వరు చూడకుండా ఫుడ్ సైడ్ చేసేసా. ఇప్పుడు దీన్ని ఎవ్వరు చూడకముందే దీన్ని కడుపులో దాచేయాలి. అమ్ము, ఏంటి ఉన్నట్టుండి అరుంధతి ఫోటో బయటికి తీసి తుడుస్తున్నావు? అరుంధతి ప్రాణాలతో ఉన్నప్పుడు మంగళగౌరి వ్రతం చేయని సంవత్సరం ఉందండి? ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఒళ్ళు బాగలేకపోయినా పూజని బ్రహ్మాండంగా జరిపించేది కదండి. అవునే, అసలు వారం ముందు నుంచే ఇల్లు క్లీన్ చేయడం ఏంటి, పూజకు సిద్ధం చేయడం ఏంటి, అబ్బాబాబాబాబా, ఎంత అడావుడంతా మన ఇంట్లోనే ఉండేది. అవునండి, ఎలాగూ పూజ
అరుంధతి ఏ లోకంలో ఉన్నా తన పేరు మీద చేస్తున్న ఈ పూజ చూస్తుంది అనుకుంటున్నానండి. ఏ లోకంలో ఉన్నాయంటే అమ్మవారిని అంతగా కొలిచేది, ఎంతగా ఆరాధించేది, అలాంటిది తన ఇంట్లో పూజ జరుగుతుంటే అరుంధతిని తీసుకురాకుండా ఉంటుందా? ఆ అమ్మవారే అరుంధతి చేయి పట్టుకుని మన ఇంట్లో పూజకు తీసుకొని వస్తుంది. చూస్తూ ఉండు. అరుంధతి కష్టసుఖాల్లో లాభ నష్టాల్లో తోడుగా ఉన్న అమ్మవారు ఇప్పుడు మాత్రం ఉండదా? అరుంధతితో ఇవాళ పూజ చేయించుకునే బాధ్యత ఆ అమ్మవారిదే. దానికోసమైనా అరుంధతిని మన మధ్యలోకి తీసుకొస్తుంది. అమ్మా, ఇన్ని రోజులు నేను చేసిన పూజలకి సేవలకి నా కోసం నువ్వు కదలొచ్చావమ్మా. ఈ ప్రాణం లేని గాలితో పూజ చేయించుకోవడానికి నాకు ఈ వరాన్ని ప్రసాదించావా తల్లి? అమ్మా అని పిలిచినందుకు నాకు ఇంత అదృష్టాన్ని ప్రసాదిస్తావనుకోలేదు తల్లి. చిన్నప్పటి నుంచి నన్ను కాపాడుతున్నావంటుంటే కరుణించావనుకున్నాను, కానీ ఇలా కూతురు అనుకుంటావనుకోలేదమ్మా. సౌభాగ్య వ్రతం చేయకపోయినా నా పిల్లలకి అత్త మామలకి ఆయనకి దూరమైనందుకు బాధపడుతూ ఉంటే నువ్వెప్పుడు నా పక్కనే ఉంటూ తోడుగా ఉంటావు అని నాకిలా ధైర్యాన్ని ఇస్తున్నావా అమ్మా? నేనెంత అదృష్టవంతురాలినో ఈ రోజు తెలిసింది.
చాలు తల్లి, చాలు. నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించావు. నాకిది చాలు, చాలు. అమ్మో 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 ఏంటి? అమ్మో, ఆ దేవుడి విగ్రహం దగ్గర ఎవరైనా ఉన్నారా? అందుకే కళ్ళు నెత్తికి ఎక్కించుకోకుండా ఉంటే కళ్ళ ముందు ఉన్నవి కనిపిస్తాయి. వద్దమ్ము, నాలో ఉన్న మరో అంజలిని నిద్ర లేపకు. ముందు నువ్వు నిద్రలే, ఇంకో అంజలి గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే చూస్తా. నాకు ఎవరు లేరు. ఎవరు లేరు, నేనే పొరపాటు పడుంటాను. యు గైస్ క్యారీ ఆన్, క్యారీ ఆన్. అమ్మో అమ్మో అమ్మో, ఏంటి నీ గోళ? అక్కడ పూలు గాల్లో ఎగసి వాటంతట అవి అమ్మవారి మీద పడ్డాయి. మీరు నమ్మరు కదా, కావాలంటే చూపిస్తాను రండి. ఇక్కడ ఎవరూ లేరు. కానీ పూలు గాల్లోకి ఎగిరి దేవత మీద పడ్డాయా? అవును. మేము మరీ అంత స్టూపిడ్స్ లా కనిపిస్తున్నామా? ఏంటి నమ్మరా మీరు? మరైతే ఆ దేవత మీదికి పూలు ఎలా వచ్చాయి? కుంకుమ ఎలా పడింది? అయ్యో, అంజు గట్టి పాయింట్ పట్టుకుంది. మిస్ ఉంటుంది. అబ్బో, ఎలా చెప్పాలరా మీకు? అంజు, ఏంటి సోల్జర్స్ ఇక్కడ మీటింగ్ పెట్టారు? చూడండి తాతయ్య, ఇందాక పూలు వాటంతట అవి గాల్లో ఎగసి అమ్మవారి మీద పడ్డాయి. అది నేను చూసా. వీళ్ళకి చెప్తుంటే నమ్మట్లేదు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అంజు? అంజు అల్లరి రాను రాను ఎక్కువ అవుతుంది. నిజం నానమ్మ. నువ్వేదో ఊహించుకున్నట్టున్నావు. అసలు అలా ఎక్కడైనా జరుగుతుందా? నేను నిజమే చెప్తున్నా. వినా ఒక్క నిమిషం ఆగండి. కదా ఆ పూలు ఎలా పడ్డాయో నాకు తెలుసు. ఇందాక మీ తాతయ్య అమ్మవారే పూజకి అరుంధతిని తీసుకుని వస్తారు అంటే నేను నమ్మలేకపోయాను. కానీ ఇప్పుడు అంజలి చెప్పేది చూస్తుంటే అంటే అమ్మ వచ్చిందా నానమ్మ? చెప్పానా నిర్మల, అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి
అరుంధతి గాలి రూపంలో వచ్చింది. అవునండి, అంతా ఆ తల్లి దయే. ఆ ఫోటో ఏంటి నానమ్మ? మీ అమ్మ ఫోటో నాన్న. పూజలో అరుంధతి మన పక్కనే ఉండాలని అమ్మ ఫోటో తీసుకొచ్చాను. ఈ ఫోటో గాని మిస్సమ్మ చూస్తే నేను ఆత్మనని మిస్సమ్మకి తెలిసిపోతుంది. మిస్సమ్మ వచ్చేలోపు ఈ ఫోటోను ఎలాగైనా కానీ ఇక్కడ పెట్టకుండా చూసుకోవాలి. బాలిక ఆవేశముగా లోపలికి వెళ్ళినది. ఏ అవాంతరము తీసుకొచ్చి నా శిరస్సున పెట్టునో ఏమో. ఆ జగన్నాథుడు ఈ బాలికకు వరములిచ్చుచున్నాడో లేక నాకు శాపములిచ్చుచున్నాడో తెలియడం లేదు. ఏం చేస్తాం? అంతా విష్ణుమాయ. అనుకుంటిని నీవు తిరిగి వచ్చుటకు వెళ్ళినంత సమయము పట్టదు అని. లోపలేదో సమస్య సృష్టించి వచ్చిదివి కదూ. అనుకొని చూనే ఉన్నాను. నిన్ను లోపలికి పంపించి నేను పెద్ద తప్పితము చేసితిని అని. చెప్పుము, ఏమి చేసితివి? వేటినైనా ముట్టుకొంటివా? అది ఎవరైనాడు చూసితిరా? చెప్పుము. నిన్ను పైకి తీసుకువెళ్ళు లోపు నా చావు నాకు ఎదురయ్యేలా ఉంది. బ్రతకను, ఇక నేను బ్రతకను. నీవసలు నాకు మనశ్శాంతి లేకుండా చేయుచున్నావు. చెప్పుము, లోపలికి వెళ్ళి ఏమి చేసి తగలబెట్టితివో? అంటే నేను అమ్మవారికి పువ్వులు వేయడం అంజు చూసేసింది. కానీ ఇప్పుడు సమస్య అది కాదు. అంటే మరొక సమస్య కూడా తెచ్చిపెట్టితివా? అత్తయ్య నా ఫోటో తీసుకొచ్చి హాల్లో పెట్టేశారు. ఇప్పుడు మిస్ అమ్మగానే వచ్చి ఆ ఫోటో చూస్తే ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది గుప్తా గారు. ఎందుకు ప్రభు నన్నిటుల బంతి వలె ఆడుకొని చుట్టిరి? నేనే పాపము చేసినని ఈ బాలికను తీసుకువచ్చు బాధ్యత నాకు అప్పగించితిరి. అయ్యో, మీ ఏడుపు ఏదో తర్వాత ఏడవండి. ముందు లోపలికి వచ్చి మిస్ అమ్మ చూడక ముందే నా ఫోటో తీసేయండి ప్లీజ్. నీవు సమస్యలను సృష్టిస్తూ ఉండుము, నేను ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చదను. ఇక నా శేష జీవితము మొత్తము ఇచ్చటనే గడిచిపోవును. సరేనా? అది సరే, ఫోటో నాకు మా ఇంటిపై బెంగ పట్టుకున్నది. నేను వెంటనే మా ఇంటికి వెళ్ళవలేను. అదేంటి గుప్తా గారు, స్కూల్ పిల్లల్లాగా ఏడుస్తారేంటి? నా ఏడుపుకు కూడా మర్యాద లేదా? లేదు, ఇస్తా. ఈ సమస్య నుంచి గట్టెక్కాక కిలో లెక్కనిస్తా. ముందు ఉపాయం ఆలోచించండి.